ఏ విధమా పనులు చేపట్టుకోవాలి, పనులు చేయాలి, పనులు చేసే కసరత్తులో ఏ విధంగా ఒక లక్ష్యంతో ముందుకు పోవాలనే ఒక ఆలోచన విధానాన్ని మేము దగ్గరగా ఉండి గమనించడం జరిగింది. దాని తదుపరి మా ప్రాంతానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఈ విధంగా మనం పరిష్కార మార్గం ఇవ్వొచ్చని మాతోని కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం ఒక పక్షాన నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గొంతు విప్పి మాట్లాడటమే కాదు, ధర్నాలు చేయటమే కాదు, దాన్ని పని చేసుకోవటంలో ఒక ఆలోచన, ఒక నేర్పరితనం ఉండాలని వారు అనేక సందర్భాల్లో మాకు చెప్పింది ఈరోజు మేము గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. పెద్దలు విద్యాసాగర్ రావు గారు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారితో చాలా సన్నిహితులు. మా కుటుంబ పరంగా కూడా వారి కుటుంబంతో మాకు సత్సంబంధాలు, మాకు అనుబంధం ఉంది. ఈరోజు వారు మనల్ని పిలవటం వెంటనే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు వెళ్ళాలే, మనకు అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది. విద్యాసాగర్ రావు గారి స్వీయ చరిత్రకు సంబంధించి ఒక సామాజిక రాజకీయ స్వీయ చరిత్రకు సంబంధించిన బుక్ ఆవిష్కరణ ఉంది. మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఓ పేరుగాంచిన వ్యక్తి, మరి కీర్తిగాంచిన వ్యక్తి, గవర్నర్గా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక పదవులను సంబంధించి మన జిల్లాను ఒక ప్రథమ స్థాయిలో నిలిచిన వ్యక్తిగా మనం పోవాల్సిన ధర్మం ఉందని మేము రావటం కూడా జరిగింది. ఒక తెలంగాణ వాదిగా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం విషయంలో వారిదైన పాత్ర ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు వెనుకొండి నడిపిస్తూ ఉంటారు. ఆ నడిపే ప్రయత్నంలో వారు కూడా ముందుండి నడిపించారు, వెనుకొండి కూడా వారి ప్రయత్నం చేయటం, ఆ క్రమంలో వారు ముందుకు నడవటం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించామంటే ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, ఇలాంటి మంది అనేక మంది పెద్దలు, మరి కీర్తిగాంచిన వ్యక్తులు, కొంతమంది పేర్లు కనబడకున్న వారి వ్యక్తిత్వాలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పాటుకి సాధించడానికి ఉపయోగపడ్డాయి. దాంట్లో ప్రధానమైన వ్యక్తులుగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు వారు చేసే ప్రయత్నాన్ని ఈరోజు తప్పకుండా మనం తలంచుకోవాలని మనకి ఈరోజు అందరినీ కూడా కోరుతూ, మరి ఈరోజు వారి స్వీయ చరిత్రకు సంబంధించి తప్పకుండా ఈ స్వీయ చరిత్రకు సంబంధించిన అంశాలను మేము చదువుతాం. దీంట్లో ఉన్న వారికి మాకు తెలియని అనేక అంశాలు దీంట్లో ఉంటాయి, నేర్చుకునే అంశాలు ఉంటాయి. ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గంలో సిద్ధాంతాలను మారకుండా ముందుకు నడిచే ప్రయత్నంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం వారి రాజకీయ జీవితంలో అనేక లెసన్స్ దీంట్లో ఇమిడబడి ఉన్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. దాన్ని తప్పకుండా మేము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం. మా సిద్ధాంతం వారికి పార్టీకి పరంగా ఉన్న సిద్ధాంతం వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఈరోజు మారుతూ ఉన్న రాజకీయ ప్రమాణాలను చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనము ఈ రాజకీయాలను తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు, సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీరుని తప్పకుండా మేము ప్రస్తావనలకు తీసుకొస్తామని మనవి చేస్తూ